స్టేజ్ వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో ప్రయాణిస్తున్న ప్రయాణికురాలు మేరీ జోష్న మృతి చెందారు. దానికి సంబంధించిన వివరాలు మరి ఎలా జరిగింది యాక్సిడెంట్, మరి జరిగిన సందర్భంలో మరి వారి కుటుంబీకులకి గాని, బంధువులకి గాని ఎలా తెలిసిందనే విషయంపై మరి వాళ్ళ సోదరుడు రాహుల్ సుమన్ టీవీ ద్వారా పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, అసలు ఎలా జరిగింది ఈ సంఘటన? మీకు ఎప్పుడు తెలిసింది? వాళ్ళ లైక్ హైదరాబాద్ లో ఉంటారండి సాఫ్ట్వేర్. మా అక్క, మా బావగారు కూడా అక్కడే ఉంటారు. సో ఏంటంటే లైక్ ఫ్రీక్వెంట్ గా వాళ్ళు ట్రావెల్ చేస్తూ ఉంటారు, లైక్ హైదరాబాద్ టు విజయవాడ. లైక్ 2 days అక్కడ వర్క్ చేసి మళ్ళీ అగైన్ 3 days ఇక్కడ వర్క్ చేయడం, వర్క్ ఫ్రమ్ హోమ్ అలా ట్రావెల్ చేస్తుంటారు. వాళ్ళ మ్యారేజ్ 2.5 years అవుతుంది. అండ్ వాళ్ళకి 1.5 year బాబు ఉన్నాడు అనమాట. లైక్ ఇద్దరు బర్త్డే, లైక్ బాబుది మా అక్క బర్త్డే ఇద్దరిది ఒకే రోజు అనమాట, October 12th. సో లైక్ ఏంటంటే ఇప్పుడు నిన్న నైట్ ఆఫీస్ చూసుకున్నాక అరౌండ్ 11:45 or 12 కి వాళ్ళు బస్ బోర్డ్ అయింది అక్కడ. సో మా బావగారు బస్ ఎక్కిచ్చారు. సో మాకు ఇక్కడ ఎస్టిమేటెడ్ అరైవల్ టైం వచ్చి 7 or 7:30 ఇచ్చారు. సో మాకు అరౌండ్ ఎలా అంటే లైక్ 4:48 కి మాకు తన ఐఫోన్ నుంచి మాకు మెసేజ్ వచ్చిందండి, క్రాష్ అలర్ట్ అని, ఎమర్జెన్సీ అలర్ట్ అని మెసేజ్ వచ్చింది. అప్పుడు దాకా మాకు యాక్చువల్ తెలియదు. మేము 4:48కి వస్తే మేము అరౌండ్ 5:30 ఆ టైంలో చూసుకున్నాం లేచి. ఈ మెసేజ్ రాగానే కొద్దిగా టెన్స్డ్ అయ్యాం. లైక్ మాకు లొకేషన్ కూడా వచ్చిందండి, ఆ లొకేషన్ ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో మెసేజ్, ఆ లొకేషన్ రెండు వచ్చినాయి. సో ఈ లొకేషన్ చూస్తే అక్కడ నాకు నియర్ బై ఏషర్ షోరూమ్ అను దెన్ శ్రీ విజయదుర్గ హోటల్ అని ఉంది. సో ఇప్పుడు ఇది హైవే కాబట్టి 24/7 హోటల్ అవైలబిలిటీలో ఉంటుంది అని చెప్పి నేను విజయదుర్గ హోటల్ అనే వాళ్ళకి ఫోన్ చేయడం జరిగింది, గూగుల్లో నెంబర్ చేసి. వాళ్ళ దగ్గర నుంచి నాకు అంటే కాల్ అటెండ్ చేయాలి ఆ టైంలో. అరౌండ్ నేను 6:30 ఆ టైం ఫోన్ చేశాను, వాళ్ళు అటెండ్ చేయాల. సరే అని చెప్పి మేము విజయవాడలో ఉన్న ఫ్రెష్ బస్ ఆఫీస్కి వెళ్ళాం. సో అంటే నేను ఈ లోపు గూగుల్లో కూడా సర్చ్ చేశాను, ఫ్రెష్ బస్ నుంచి ఏమైనా నెంబర్ దొరికిద్దా అంటే. ఈ వెబ్సైట్ లో టోల్ ఫ్రీ నెంబర్, కస్టమర్ కేర్ నెంబర్ తప్పితే ఏ నెంబర్ లేదు. ఇప్పుడు విజయవాడలో ఆఫీస్ ఉంది, వాడి కన్సర్న్ నెంబర్ వాడు మనకి ఇవ్వాలి, అప్డేట్ చేయాలి దాంట్లో. అలాంటప్పుడు వాడు ఆఫీస్ పెట్టుకోకూడదు అసలు. అలాంటప్పుడు మేము డైరెక్ట్ అక్కడ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. ఆఫీస్కి వెళ్తే వాడు కూడా మాకు ఏ రెస్పాన్స్ ఇవ్వాలి, లేదండి వస్తుందండి అంటున్నాడు తప్పితే ఇలా అయిందని చెప్పలా. సో వేరే బస్సు వాళ్ళు అక్కడ బెన్ సర్కిల్ లో దిగుతారు కదా, వాళ్ళు అక్కడ మాట్లాడుకుంటున్నారు అనమాట, ఇలా పలానా బస్సు యాక్సిడెంట్ అయింది, ఒక 5 చనిపోయారు అని. ఆ టైంలో మాకు అప్పుడు ఏ బస్సు అని అడిగితే ఫ్రెష్ బస్ అన్నారు. సో ఈ ట్రావెల్ చేసే బస్ కూడా ఫ్రెష్ బస్. మాకు ఈ మెసేజ్ రావటం, ఆ రెండు సింక్ అవడంతో మేము ఏంటంటే అమ్మటే ఇమీడియట్ గా విజయవాడ నుంచి కోదాడ స్టార్ట్ అయ్యాం. ఈ ఈ టైంలో ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ ని కానీ ఎవరినైనా మేము ఇక్కడ పంపించి ఒకసారి అవునా నిజం జరిగింది, ఇన్సిడెంట్ నిజమేనా లేదా అని చెప్పి ఫొటోస్ అవన్నీ పంపిస్తే ఇక్కడ వచ్చి చెక్ చేసేప్పటికి అది కన్ఫర్మ్ అయిందండి మా అక్కయ్య అని. చివరగా మీ అక్క మీతో మాట్లాడిన సందర్భం? మా అక్క మాట్లాడటం అంటే లైక్ నిన్న బస్ ఎక్కాక, అది కూడా బస్ ఎక్కాక వీడియో కాల్ చేసింది బాబుకి. సో వాడితో మాట్లాడుతా తను లైక్ వేరా ఎలా ఉన్నావు, బాగున్నావా, వాడి పేరు ఇవాన్ అనమాట. సో ఇవాన్ ఎలా ఉన్నావు నాన్న, మమ్మీ లేదు కదా ఇన్ని రోజులు, గుడ్ బాయ్ లాగా ఉన్నావా, బ్యాడ్ బాయ్ లాగా ఉన్నావా అని మాట్లాడారు. ఇక అదే లాస్ట్ మాట అండి వాడితో మాట్లాడటం. 1.5 year బాబు, వాడికి ఏం తెలియదు. అది జరిగిన సంఘటన మీ ఒక్కరికే తెలిసిందా, మీ కుటుంబంలో ఎవరికి? నేను మా ఫాదర్ వచ్చామండి. యాక్సిడెంట్ అయిందని మాత్రం ఫ్యామిలీ మెంబర్స్ తెలుసు, కాకపోతే అక్కడ మా మమ్మీకి వీళ్ళందరికీ ఇంకా ఈ డిమెస్ తెలియదు అనమాట, ఇంకెంత జరిగిందని. అది చాలా మంచి పిల్లండి. మేమే దగ్గరుండి పెళ్లి చేసాం. 2.5 సంవత్సరాలు బాబు అండి, 1.5 సంవత్సరం బాబు. మా ఇంట్లోనే తిరుగుతూ ఉంటాడు, అంతగా ఫ్యామిలీగా కలిసిపోయాం. పాప చాలా మంచిది. మేరీ జోష్న అసలు చాలా నా మేనకోడలు అని చెప్పుకునేవాడు. నా ఇంట్లోనే ఉండేది. మార్నింగ్ వాళ్ళు హడావిడిగా వచ్చి అంకుల్ ఇలా జరిగిందని వాళ్ళ అబ్బాయి వాళ్ళ తమ్ముడు చెప్పగానే ఎమ్మటే బయలుదేరి ట్రావెల్స్కి వస్తే వాళ్ళు ఏం చెప్పలేదు. చెప్పకుండా వేరే బస్సు ప్రయాణికులు అడిగితే ఇలా జరిగింది యాక్సిడెంట్ అక్కడ అని చెప్తే ఎమ్మటే బయలుదేరి వచ్చాం. మాకు తెలిసిన మనుషులు గోదావరిలో ఉంటే హాస్పిటల్కి పంపించి కన్ఫర్మ్ చేసుకున్నాం చనిపోయారని. వాళ్ళ అమ్మగారు మీకు వాళ్ళకి బాబు తల్లి లేని బిడ్డ అయిపోయింది. 1.5 సంవత్సరాల బాబు. వాళ్ళ బాధ వర్ణనాతీతం. ఆయనకి వాళ్ళ నాన్నగారికి మొన్నే హార్ట్ తీరైంది. జోష్న మేరీ ఎలా ఉండేది మీతోటి, అందరితోటి చుట్టుపక్కల? నా మేనకోడల్లాగా ఉండేదండి, నా మేనకోడల్లాగా ఉండేది. అంత ఇంటి పక్కన అందరితో మంచిగా మాట్లాడేది. హైదరాబాద్ లో 3 రోజులు జాబు, ఇంటి దగ్గర 3 రోజులు జాబు.
బాబుని ఇక్కడ మా దగ్గర పెట్టింది. అదే వాళ్ళ మమ్మీ వాళ్ళ దగ్గర, మా ఇంట్లోనే ఉండేవారు. ఈ సంఘటన జరిగి మీకు ఎప్పుడు తెలిసింది? మాకు తెల్లవారుజామున యాక్సిడెంట్ జరిగిందని తెలిసింది, కానీ చనిపోయింది అనుకోలేదండి మేము. ఏదో దెబ్బలు తగిలి ఉంటేలే అనుకున్నాం. కానీ ఆ బిడ్డ తల్లి లేని బిడ్డ, చాలా 1.5 సంవత్సరాలండి. కానీ ఆ అమ్మాయి చాలా తెలివిగలదండి. చాలా అందరితో మంచిగా, ఎవరితో చెడు అనేది ఉండేది కాదండి. ఫ్యాషన్స్ అని కానీ ఇవన్నీ ఏముండేది. ఫ్యామిలీ మెంబర్ అసలు ఎంత సాంప్రదాయంగా ఉండే పిల్ల. ఎన్ని గంటల ప్రాంతంలో జరిగిందండి? 4:55. ఎంతమంది ఉన్నారు బస్సులో? 40 ఉంటారు. ఎట్లా ఆగి ఉన్న లారీని ఢీకొన్నదా బస్సు? నాకు తెలియదు అన్న, అది ఆ టైంకి అందరు పడుకొని మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మీరు నేను ఎక్కడికి ఏలూరుకి వెళ్తాను. అసలు ఏం జరిగిందన్న? అట్లా ప్రమాదానికి ఏమన్నా కారణాలు ఏమన్నా తెలుసా? తెలియదు అన్న, ఎందుకంటే అవి కర్టన్స్ వేసి ఉంటాయి. ఆ క్యాబ్ ఆయన డ్రైవర్ ఉంటారు, ఆయన ఒక్కరికే తెలుసు, ఎవరు తెలుసు. ముందు మాకేం కనబడదు. మీరు బస్సులో ఉన్నారా? బస్సులో మీకేమన్నా దెబ్బలు లేదు. గాయాలు?